మరి వీళ్ళు ఎంతమంది ఉన్నారు? వీరందరూ శివగణాలే. 86 లక్షలమైనటువంటి జీవరాశుల్లో ప్రతి ఒక్క జీవరాశి వచ్చేటప్పటికి శివగణమే. ఇన్ని శివగణాలకి ఎటువంటి తక్కం లేదు. అంటే అన్ని శివగణాలు ఇక ఇహకైలాసంలో జీవిస్తూనే ఉన్నాయి. కానీ స్వర్గం అనేటువంటిది తర్కాన్ని ఇస్తూ ఉంటుంది. అంటే మీరు చేసినటువంటి మంచి పనులకి చెడు పనులకి తర్కం ఇచ్చేటువంటిది స్వర్గం. కానీ కైలాసం అలా కాదు. అన్ని మీరు చేసినటువంటి కొంచెం మంచి పని చేసినప్పటికీ కూడా మీకు ఎప్పుడు స్వర్గద్వారాల కన్నా కూడా ఇహ కైలాసం అనేది ఎప్పుడు గెలుచుకొని ఉండేటువంటి ఒక గొప్ప ప్రశస్తమైనటువంటి స్థానంగా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చినప్పటికీ ఇక ఉపమానాన్ని ఎందుకు చెప్పడం జరిగిందంటే కైలాసం యొక్క స్థితిగతి అంటే స్వర్గ ప్రాప్తి గురించి ప్రయాణం చేయటం కన్నా ధనాన్ని ఇచ్చేటువంటి దేవతల కన్నా కూడా వచ్చినప్పటికీ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి దేవుడి గురించే మనం ఎప్పుడు పరితపించాలి. ఎందుకంటే మిగతా దేవీ దేవతలు సూక్ష్మమైనటువంటి ఎంతో చిన్నదైనటువంటి వరాలు ఇవ్వగలుగుతారు. ఎటువంటి వరాలు? ధనము, అదే విధంగా మీకు మనశ్చాంచల్యమైనటువంటి బుద్ధిని కలిగిస్తూ ఉంటారు. ధనం ఇవ్వడం ద్వారా ఏమవుతుంది అంటే ఒక ఊళ్ళో ఒక గొప్ప షావుకారు గారు ఉండేవారు. వాళ్ళ పిల్లలకి ఎంతో డబ్బు సంపాదించి పెట్టారు. అని ఆ షావుకారు గారు ఆ పిల్లలకి ఇవ్వాలి 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 అని చెప్పి రాత్రి మగళ్ళు కష్టపడ్డారు. ఆయనకి ఇవ్వాలి అని చెప్పేసి ఇవ్వాలనుకున్నటువంటి డబ్బంతా కూడా పిల్లలకి డబ్బు ఇస్తే పిల్లలు ఆ డబ్బంతా వృధా చేస్తారని చెప్పి ఒక బాధ, డబ్బు ఇవ్వకపోతే సరిగా ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ డబ్బు ఇవ్వకపోతే సరిగా చూడరనేటువంటి ఒక బాధ. ఆ డబ్బంతా కూడా ఇనపెట్టెలు దాచిపెట్టారు. మళ్ళీ ఈ డబ్బు ఎక్కడుందో ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి చెప్తే ఆ డబ్బు తీసుకొని ఎక్కడ చంపేస్తారో అన్నటువంటి ఒక బాధ. డబ్బు ఎంత చాంచల్యమైనటువంటిదో చూడండి. డబ్బు 3 రకాలైనటువంటి బాధలు కలిగించింది. ఒకటేమో చంపేస్తారు, ఇవ్వకపోతే చంపేస్తారు అనేటువంటి బాధ, చెప్పకపోతే డబ్బు లేకపోతే అన్నం పెట్టరనేటువంటి ఒక బాధ, వయసు తరిగిపోయి డబ్బు లేకపోతే మళ్ళీ ముసలి వారని చెప్పి చూడనేటువంటి బాధ. ఈ బాధలన్నీ కలిగిస్తుంటుంది డబ్బు అన్నమాట. సరే చివరికి మరణం సంభవించింది అన్నమాట. కానీ పిల్లలేమో మరణం సంభవించిన తర్వాత ఆయన సులక రూపాన్ని దాల్చారు. సులకం అంటే కుక్క రూపాన్ని దాల్చారు. సరే కుక్క రూపం దాల్చిన తర్వాత కూడా వచ్చినప్పటికీ పిల్లల మీద వ్యామోహం అలాగే ఉంటుంది కదా. పిల్లల్ని అయ్యో నా పిల్లల్ని వాళ్ళ పిల్లలేమో ప్రతిరోజు తిట్టుకుంటున్నారు, అయ్యో మా నాన్న మాకేం డబ్బులు ఇవ్వలేదు, మేమేమో ప్రతిరోజు ఎంత కష్టపడుతున్నాం కదా, మా నాన్న దాచిపెట్టినటువంటి డబ్బు అంతా ఎక్కడుందో నాకు చెప్పుంటే ఆ డబ్బుని ఆస్వాదిస్తూ మేము హ్యాపీగా బతికే వాళ్ళం కదా అని చెప్పి ప్రతిరోజు తిడుతూనే ఉన్నారన్నమాట. వాళ్ళ నాన్న సులక రూపంలో ఆ ఇంట్లోనే ఒక ఇనపెట్టిన డబ్బంతా దాచిపెట్టారు. ఆ సులక రూపంలో ఆ ఇల్లు వాళ్ళ దగ్గర డబ్బు లేదు కదా, మరి ఆ ఇల్లు కూల్ చేస్తే ఎంతో కొంత అమ్ముకొని జీవించాలని చెప్పి వాళ్ళందరూ నిశ్చయించుకున్నారు. ఆ ఇల్లు కూల్ చేసేసారు. ఆ కూల్చేటువంటి సమయంలో వాళ్ళు ఎవరు లేరు. ఆ ఇనపెట్ట బయటపడింది. ఆ కూల్చేటువంటి వారందరూ కూడా వచ్చినప్పటికీ ఆ డబ్బు పంచుకోవడానికి వాటాలు వేసుకుంటూ ఉన్నారు. ఆ పక్కనే ఉన్నటువంటి సులకం రూపంలో ఉన్నటువంటి తండ్రి ప్రేమ కదా, ఆ డబ్బంతా చెందాల్సింది ఎవరికి చెందాలి? తన యొక్క పుత్రులకి చెందాలి. కాబట్టి పుత్రులకు చెందకుండా ఎవరికో చెందుతుంది అనేటువంటి ఒక బాధ ఆ సులక రూపంలో వచ్చేసి అక్కడ పనిచేసేటువంటి వాళ్ళ కాళ్ళని గట్టిగా కొరకడం జరిగింది. వెంబడే ఏం చేశారు? ఆ పనిచేసేటువంటి వారు అక్కడ గుణపాన్ని తీసుకుని దాని గుండెల్లో కూర్చారు. సో మనం సంపాదించేటువంటి డబ్బు మనకు పూర్తిగా జీవితాన్ని పరమార్థాన్ని ఇవ్వదు. అందుకనే శివుడికి జ్ఞాననేత్రం ఉంటుంది అన్నమాట. మన్మధుడిని దహించడానికి గల కారణం ఏంటంటే కామం అంటే మనం అనుకునేటువంటి తుచ్చమైనటువంటి కోరికలు కాదు. కామము అంటే కోరిక అని అర్థం. ఆ కోరికల్ని హరింపజేయగలిగినటువంటి వాడు కాబట్టి హరుడు ఇయ్యాడు మనస్సులో. అందుకనే స్వామివారి మీద మీరు ఎన్ని అభిషేకాలైనా చేయండి, ఎంత అభిషేకమైనా చేయండి, ఎన్నో రకాలైనటువంటి ద్రవ్యాలైనా పోయండి, ఒక్క బొట్టు కూడా ఉండవు. తదుపరి వాళ్ళు పోయడానికి వచ్చే సమయానికి మీరు పోసినటువంటి ఎటువంటి చుక్క కూడా కనపడదు. ఎందుకంటే అదే మనస్సు అనేటువంటిది చిదానంద స్వరూపమైనటువంటి ప్రతి ఒక్క జీవిలోనూ సాక్షాత్తు ఈశ్వర స్వరూపమే ఉంటుంది అన్నమాట. అదే విధంగా వచ్చినప్పటికీ ఇక్కడ చివరిగా వచ్చినప్పటికీ ఇంకా చెప్తున్నటువంటి కథ వృత్తాంతాల్లో ఇంద్రజమున మహారాజు గారు చివరిగా వచ్చినప్పటికీ లోహ మహర్షి దగ్గరికి వెళ్తారు అన్నమాట. లోమ మహర్షి, ఈ లోమ మహర్షి వృత్తాంతం వీరందరికీ విభిన్నంగా ఉంటుంది అన్నమాట. అంటే జీవితం ఎలా ఉండాలి అనేటువంటిది లోమ మహర్షిని చూసి తెలుసుకోవాలి. లోమ మహర్షి అసలు ఎన్ని కల్పాలు జీవించారో ఆయనకే తెలియదు. లోమ మహర్షిని వృత్తాంతం అడుగుతారన్నమాట ఇంద్రజమున మహారాజు గారు. వీళ్ళందరూ ఒకరేమో 7 కల్పాలు జీవించారు, ఒకరేమో
14 కల్పాలు, ఒకరేమో 24 కల్పాలు, ఒకరేమో 48 కల్పాలు జీవించారు, ఒకరేమో 68 కల్పాలు జీవించారు. కానీ మీరేమో ఎన్ని కల్పాలు జీవించారు మీకే తెలియదు. ఇన్ని కల్పాలు జీవించడానికి మీరు చేసినటువంటి పుణ్యం ఏమిటి అంటే, అక్కడ ఉన్నటువంటి లోమ మహర్షి ఏ విధంగా చెప్తారంటే, నేను పూర్వ జన్మలో ఒక శూద్రుడిని, నాకు శివార్చన ఎలా చేయాలో తెలియదు, దేవుణ్ణి ఎలా పూజించాలో కూడా తెలియదు. కానీ ఎదురుగా ఒక శివలింగం కనపడుతూ ఉంది. ఆ శివలింగం మీద నీటితో అభిషేకం చేశాను. ఆ చేసినటువంటి అభిషేక ఫలంతో తదుపరి జన్మలో నేను బ్రాహ్మణోత్తముడుగా జన్మించాను. ఆ బ్రాహ్మణోత్తముడుగా జన్మించిన తర్వాత నాకు విషయం ఏమర్థమైందంటే, అన్ని విషయాలకి కారణం అంటే జీవితంలో అన్నిటి విషయాలకి కష్టానికి కారణం మాట. కాబట్టి ఆ జన్మలో నేనేం చేస్తానంటే మాట్లాడకుండా మానేశాను. నా తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే నేను మూగవాడిని అని చెప్పి అనుకున్నారు. నన్ను చూపించినటువంటి వైద్యులకి చూపించకుండా అందరి వైద్యులకి చూపించారు. కానీ నేను మాటలు వచ్చు, కానీ ఎందుకు మాట్లాడలేదు అంటే, మాట్లాడడం ద్వారా నేను అనవసరమైనటువంటి భవబంధాలకి లోనవుతున్నానని చెప్పేటువంటి విషయం ద్వారా నేను వాళ్ళన్నింటికి దూరంగా ఉన్నాను అని చెప్తాను అనమాట. తదుపరి నా తండ్రి గారు మరణించిన తర్వాత నాకు నా యొక్క కుటుంబీకులు ఎవరైతే ఉంటారో, అంటే నా యొక్క బంధువర్గం ఎవరైతే ఉంటారో, తండ్రి మరణించిన తర్వాత పిల్లల్ని ఎవరు పట్టించుకోకుండా వదిలేశాను. దాని తర్వాత నేను ఘోరమైనటువంటి తపస్సు చేశాను. శివుడు నా సాక్షాత్కారం పొందాను. అప్పుడు శివుడిని ఒక విషయం అడిగాను, నాకు మరణం లేకుండా ఒక వరం ఇమ్మని అడిగాను. అప్పుడు శివుడు ఏమన్నారంటే, మరణం అనేది తథ్యం, మరణం లేకుండా కాకుండా ఇంకొక వరం కోరుకోమని అడిగారు. అప్పుడు శివుడు నాకు ఒక రకమైనటువంటి వరాన్ని ఇవ్వడం జరిగింది. ఎటువంటి వరం అంటే నా యొక్క వెంట్రుకలు, నా శరీరం మీద ఉండేటువంటి వెంట్రుకలు ఎలాగైతే ఉన్నాయో, ఒక్కొక్క వెంట్రుక ఒక్కొక్క కల్పంతో సమానం. అటు ఎన్ని వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయో అన్ని కల్పాలు నేను జీవిస్తూ ఉంటాను అని చెప్పాను. అంటే ఆ విధంగా నా యొక్క మోకాలు చూసావు కదా, ఈ మోకాల మీద కొన్ని వెంట్రుకలు రాలిపోయాయి. అంటే మోకాల మీద వెంట్రుకలు చాలా పలచగా ఉంటాయి. అన్ని కల్పాలు నేను జీవించేశాను. ఇప్పటికి ఆల్రెడీ అన్ని కల్పాలు నేను జీవించి ఉన్నానయ్యా. ఎన్ని కల్పాలు జీవించానో నాకే తెలీదు. ఆయన లోమ మహర్షి కూడా వచ్చినప్పటికీ తన తల మీద ఒక గడ్డితో చేసినటువంటి ఒక గొడుగు ఉందన్నమాట. అప్పుడు ఇంద్రజముల మహారాజు గారు అంటారు, నీకు ఉండటానికి గృహం ఉందా అని అడుగుతారు. నాకు గృహం లేదు, ఎందుకంటే గృహం ఉంటే ఆ గృహం ద్వారా ఆ గృహం ఉంటే మళ్ళీ అన్నం వండుకోవాలంటే అన్నం కడగాలంటే మళ్ళీ అంట్లు తవ్వుకోవాలి, మరి దాని తర్వాత ఇల్లును శుభ్రం చేసుకోవాలి. దాని తర్వాత నేను మళ్ళీ సన్యాసాన్ని వదిలేసేసి గృహస్థాశ్రమాన్ని తీసుకోవాలి. కాబట్టి ఇవన్నీ వదిలేసేసాను. నేను చెట్టు కింద ఉంటాను. అదే విధంగా ఎండ పడకుండా వచ్చినప్పటికీ దర్భలతో చేసినటువంటి ఈ యొక్క గొడుగులు మాత్రం పట్టుకున్నారని చెప్పారన్నమాట. ఆయన ఎన్ని కల్పాలు జీవించారో ఆయనకే తెలియలేదు. అప్పుడు ఇంద్రజమున మహారాజు గారు అంటారు, ఏం చెప్తారంటే, శివలింగార్చన ప్రతి గృహంలోనూ ఉండి శివలింగార్చనని చేయడం ద్వారా ఎంతో ప్రీతి కలుగుతుంది. అంటే ఈ చెప్పినటువంటి ఈ కథ వృత్తాంతాల్లో కూడా శివార్చన మరియు అదే విధంగా శివుడికి చేసేటువంటి అభిషేకం కానీ, శివుడికి మీరు ఏం చేసినా సరే, అంటే బిల్వార్చన కానీ ఏం చేసినా సరే మీకు తదుపరి జన్మలకి జన్మ వృత్తాంతాలు ఇవ్వగలుగుతుంది. అదే విధంగా జన్మరాహిత్యాన్ని చేయగలుగుతుంది. మనకు జన్మరాహిత్యం అనేది ఎందుకు కావాలి అంటే, జీవితాన్నే పూర్తు మనిషికి 86 లక్షల జన్మలు అనేవి ఉంటాయి. అంటే ప్రతి జీవి వచ్చినప్పటికీ 6 రకాలైనటువంటి జన్మలు ఎత్తుతూ ఉంటారు. ఈ 6 రకాలైనటువంటి జన్మలు శాస్త్రంలో ఏ విధంగా చెప్పబడింది అంటే, వచ్చినప్పటికీ ఈ 6 రకాలైనటువంటి జన్మల్లో మొదటి జన్మ వచ్చినప్పటికీ స్థూల పాపి అనేది మొదటి జన్మ. అంటే మొదటి జన్మగా ఉండరు. స్థూల పాపి అనేటువంటి జన్మ వారు పాప పనులే చేస్తూ ఆ పాపాల్లోనే జీవిస్తూ మళ్ళీ పాపాన్నే పొందుతూ వాటి వైపే జీవిస్తూ ఉంటారు. అంటే వారికి జన్మ రాహిత్యం అనేది ఉండదు. వాళ్ళు పుడుతూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు, మళ్ళీ పుడుతూ ఉంటారు, మళ్ళీ మరణిస్తూ ఉంటారు. 86 లక్షల జన్మలు ఎత్తుతూ ఉంటారు అన్నమాట. అంటే ఎన్నో రకాలైనటువంటి జీవరాశులు ఇలా చెప్పిన విధంగా 86 లక్షల జీవరాశుల్లో ఏదో ఒక జన్మ అనేది ఎత్తుతూ ఉంటారన్నమాట. అంటే వారు చేసేటువంటి పుణ్యము పాపాన్ని సరిసమానంగా జరుగుతున్నప్పుడు మంచి పనులు చేసినప్పుడు కొంచెం మంచి ఉత్తమమైనటువంటి జన్మ, ఎక్కువమైన పాపాలు చేసినప్పుడు
అధో పాతాళంలో ఉండేటువంటి జన్మలు జీవిస్తూ ఉంటారు. స్థూల పాపి అనేటువంటిది మొదటి జన్మ. అంటే ప్రతి మనిషి స్థూల పాపిగా ఉండకూడదు. తదుపరి జన్మ వచ్చినప్పటికీ మధ్య పాపి. అంటే ఈ మధ్య పాపిలా ఉండేటువంటి వారు ఏంటంటే ఏదో ఒక సమయంలో తన జీవితంలో తను చేసినటువంటి పాపాన్ని తెలుసుకొని సన్మార్గాల్లో దైవ మార్గాల్లో ప్రయాణం చేసి సిద్ధిని పొందుతూ ఉంటారు. అంటే అప్పటి వరకు చేసినటువంటి పాపాలు చేసినప్పటికీ కూడా వారి జీవితంలో సిద్ధిని పొందడానికి మధ్య పాపి అంటే వారి యొక్క మనస్సు మార్పు చెందుతూ ఉంటుంది అన్నమాట. తదుపరి సామాన్యమైనటువంటి పాపి. సామాన్య పాపి అనేటువంటి ఒక మూడో జన్మ వృత్తాంతం ఎలా ఉంటుందంటే వీరు పాపాలు చేస్తారు, కానీ ఆ పాపాలని దర్శి సహాయం ద్వారా వారి మనసును మార్చుకుంటూ ఉంటారు. దర్శి అంటే మనకు మార్గాన్ని చూపించేటువంటి వాడు దర్శి. అంటే మనకు సన్మార్గాల్లో తీసుకెళ్లేటువంటి వాడు దర్శి అని చెప్పి శాస్త్రం చెప్తుంది అన్నమాట. అంటే మనకు ఉండేటువంటి గురువులు ఎవరైతే సద్గురువులు ఉంటారో మనకు దైవాన్ని ఎలా చేరుకోవాలో తెలియనప్పుడు మనం ఒకరి అనుసరణ తీసుకోవాలో కూడా మనం వెళ్ళొచ్చు. ఆ యొక్క సద్గురులు ఇప్పుడు ఆది శంకరాచార్యుల్ని అనుసరించేటువంటి వారు కొంతమంది ఉంటారు. వారికి దర్శిగా ఉంటారు అన్నమాట. అంటే ఈ సామాన్య పాపి అనేటువంటి వారు చేసినటువంటి పాప ఫలాదాల నుంచి మరి సన్మార్గంలోకి మారుతూ సామాన్య పాపిగా మారుతూ ఉంటారు. అదే విధంగా వచ్చినప్పటికీ మధ్యమ దర్శి. ఈ మధ్యమ దర్శి అనేటువంటి వారు భూమండలం మీద జీవిస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడో కానీ భూమండలం మీద జన్మించరు. కింపురుషులు. అదే విధంగా వచ్చినప్పటికీ ఎంతో గొప్ప అంటే స్వర్గం నుంచి భూమండలం మీదకి దిగి వస్తూ ఉంటారన్నమాట. వారు ఎన్నో చేసినటువంటి పుణ్య ఫలితాల ద్వారా భూమండలం మీద వీరు జన్మిస్తూ ఉంటారు. వీరు జన్మించిన తర్వాత యోగులుగాను ఋషులుగాను జన్మిస్తూ ఉంటారు. వీరు జన్మించిన తర్వాత ఎంతో మందిని ప్రభావితం చేస్తూ ఉంటారు. ప్రభావితం చేసి వీరందరికీ కూడా దిశానిర్దేశం చేస్తారన్నమాట. అంటే అసలు నిజమైనటువంటి దైవం ఎటువంటి రూపంలో దైవం అనేది ఉంటుంది అనేటువంటిది చెప్పడానికి ఇటువంటి వారు మధ్యదర్శి అనేటువంటి వారు ఉంటారు. అదే విధంగా వచ్చినప్పటికీ ఉత్తమమైనటువంటి దర్శి అనేటువంటి వారు సాక్షాత్తు దైవ స్వరూపులే. ఉత్తమమైనటువంటి దర్శి అనేటువంటి వారు సాక్షాత్తు దైవ స్వరూపంగా భూమండలం మీద మీరు జీవిస్తూ ఉంటారు. ఉత్తమమైనటువంటి దర్శి మార్గాన్ని ఎప్పుడైతే మనం అనుసరిస్తామో దైవాన్వేషణ అంటే నేను ఎవరు అనేటువంటి అన్వేషణ చేసినప్పుడే మనకు వచ్చేటప్పటికీ దైవత్వాన్ని తెలుసుకోవడానికి మనకు అనువుగా ఉంటుంది. శ్రీశైలంలో మనకు ధూళి దర్శనం అనేది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనం. ఇతర క్షేత్రాలతో ఇతర జ్యోతిర్లింగాలతో పోల్చుకున్నట్లయితే మనకు ఉంటుంది అన్నమాట. ఇక ధూళి దర్శనం యొక్క ప్రత్యేకత అంటే కృత్తికా నక్షత్రం. రవి ఎప్పుడైతే కృత్తికా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడో ఇక ధూళి దర్శనాన్ని పెడతారు. ధూళి దర్శనానికి స్వామివారు మన కార్తికేయ స్వామి వారు జన్మించింది ఈ కృత్తికలకే జన్మించారన్నమాట. షణ్ముఖుడు 6 తలలు కలిగినటువంటి షణ్ముఖుడు జన్మించింది కృత్తికలకి జన్మించాడు. అగ్ని నక్షత్రమైనటువంటి కృత్తికా నక్షత్రం రోజు ఇక ధూళి దర్శనం ఉంటుంది అన్నమాట. ధూళి దర్శనానికి ఉండేటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే మనకు స్నానం చేయకపోయినా సరే మనం ఎట్లాగైతే ఇంట్లో బయలుదేరుతామో అదే విధంగా వచ్చేటప్పటికి స్వామివారిని దర్శించుకోవచ్చు. దీనికి ఉండేటువంటి ప్రత్యేకత ఏంటి అంటే కన్న బిడ్డని తండ్రి ఎలాగైతే దగ్గరికి తెరుచుకుంటాడో అదే విధంగా ఈ యొక్క కృత్తికా నక్షత్రం రోజు స్వామివారు తండ్రిగా మనల్ని కూడా తన యొక్క దగ్గరికి తీసుకుంటూ ఉంటారన్నమాట. అది కృత్తికా నక్షత్రం రోజే ఉంటుందన్నమాట. అటువంటి కృత్తికా నక్షత్రం యుక్తంగా వచ్చినప్పటికీ సూర్యుడి కృత్తికా నక్షత్రంలో ప్రవేశించినటువంటి సమయంలో జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క క్షేత్ర మహిమలో వచ్చినప్పటికీ ఎన్నో తీర్థాలు ఇందా చెప్పిన విధంగానే వచ్చినప్పటికీ మనకు ముఖ్యంగా మల్లెల తీర్థం అనేటువంటిది లోపలే మనకు కుడి వైపున మల్లెల తీర్థం అనేది ఉంటుంది. అదే విధంగా వచ్చినప్పటికీ అమ్మవారి పక్కన రుధిర గుండం ఉంటుందన్నమాట. ఆ రుధిర గుండంలోంచి తీసినటువంటి నీరు ద్వారానే వచ్చినప్పటికీ అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా వచ్చినప్పటికీ లోపల మనకి ఎన్నో గుండాలు అనేవి ఉంటాయి. స్వామివారికి ఎప్పుడైనా సరే ప్రదక్షిణ చేయాలి అంటే పూర్వకాలంలో పద్మవలయంలో ప్రదక్షిణ జరుగుతూ ఉండేది. పద్మవలయం అంటే వచ్చినప్పటికీ పద్మరేకులుగా ఉండేటువంటి తామరాకులు ఎలాగైతే పద్మరేకులుగా ఉంటాయో అదే విధంగా వచ్చినప్పటికీ ప్రతి గుండంలోనూ స్నానం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవాలయ దర్శనం చేసుకొని మళ్ళీ స్నానం చేసి
మళ్ళీ దేవాలయ దర్శనం చేసుకొని పద్మరేకులులాగా వచ్చి మధ్యలో లాబీ స్థానంలో వచ్చినప్పటికీ స్వామివారు ఉంటారు. లాబీ స్థానంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకునేటువంటి వారు ఒకప్పుడు అలా జరుగుతూ ఉండేది దర్శనం. ఇప్పుడు ఉన్నటువంటి కిలోలు అప్పట్లో ఉండేవి కాదు, అప్పట్లో అలా ఉండేది. కానీ ఇప్పటికీ నందీశ్వర ఆరాధన అనేది చాలా ముఖ్యం. శివాలయంలో ప్రవేశంలోకి వచ్చినప్పటికీ నందికి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఇందా చెప్పినటువంటి వృత్తాంతం ప్రకారంగా సాక్షాత్తు ఈశ్వరుడు ఇక్కడ వెలియటానికి కూడా నందీశ్వరుడు ఏ విధంగా అయితే కారకుడో పరమతుడు కూడా అదే విధంగా కారకుడు. మనం శిఖర దర్శనం చేసిన తర్వాత అక్కడి నుంచి శిఖరాన్ని ఎందుకు చూస్తుంటామంటే పర్వతుడికి ఇచ్చేటువంటి ప్రాముఖ్యత అన్నమాట. అది పర్వతుడిని అక్కడి నుంచి మనం చూసినప్పుడు తను చేసినటువంటి గొప్ప వృత్తాంతం మనకు తెలుస్తూ ఉంటుంది. నువ్వుల నూనెతో స్వామివారి మీద పడిన తర్వాత స్వామివారిని అభిషేకించినటువంటి ఫలితం మనకు పొందగలుగుతాం. కానీ ఇప్పుడు ఆ నువ్వులు అదే విధంగా ఆ నంది అనేది తిరగటం లేదు. కానీ ఇప్పటికీ కూడా వచ్చినప్పటికీ మనం శిఖర దర్శనాన్ని అక్కడి నుంచే చేసుకోవచ్చు. శిఖర దర్శనం మోక్ష ప్రాప్తి అంటే మోక్షం అంటే మనస్సు ఎప్పుడైతే ఆత్మ మీద లయం అవుతూ ఉంటుందో అప్పుడే వచ్చినప్పటికీ మనకు మోక్ష ప్రాప్తి పొందగలుగుతాం. లింగ స్వరూపం అంటే శరీరమే దేవాలయం, శరీరంలో ప్రతి అవయము లింగ స్వరూపమే. అంటే మన శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నీ కూడా ఎప్పుడు కూడా వచ్చినప్పటికీ సర్కిల్ గా ఎప్పుడు ఉండవు. అన్ని ఎలా ఉంటాయి అంటే లింగ స్వరూపంలాగా ఉంటాయి అన్నమాట. సాక్షాత్తు ఈశ్వరుడు ఎక్కడ నివసిస్తున్నాడు అంటే మన మనస్సులోనే ఉన్నాడు. మనస్సులో ఉన్నటువంటి లింగ స్వరూపుడు అయినటువంటి పరమాత్మని మనం మేల్కొల్పుకోవాలి. ఏ విధంగా మేల్కొల్పాలి అంటే ఒక మహారాజు గారు ఉండేటువంటి వారు. ఆ మహారాజు గారికి వచ్చినప్పటికీ ఆ మహారాజు గారి ఆస్థానంలో 6 మంత్రులు ఉండేటువంటి వారు. ఆ మహారాజు గారికి 6 మంత్రులు ఉండేటువంటి వారు. అందులో 6 మంత్రుల్లో వచ్చినప్పటికీ ఒక మంత్రి అంటే చాలా ఇష్టం ఆ మహారాజు గారికి. ఎప్పుడు ఆ మహారాజు గారు ఆ మంత్రితోనే ఎప్పుడు మాట్లాడుతూ ఉండేటువంటి వారు. మరి ఆ మంత్రి కూడా వచ్చినప్పటికీ ఈ మహారాజు గారికి ఎప్పుడేది ఏ ఒక్క కష్టం వచ్చినా సరే నష్టం వచ్చినా సరే ఈ మంత్రి చెబుతూ ఉండేవాడు అన్నమాట. అలా వింటూ కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది. కానీ మిగతా 5 మంత్రులకి వచ్చినప్పటికీ ఈ యొక్క మంత్రి ఆ మహారాజు గారితో అంత దగ్గరగా ఉండడం ఇష్టం లేదు. ఎందుకంటే ఆ మహారాజు గారు ఆ మంత్రి గారు అంత దగ్గరగా ఉండడం ఈర్ష్య ద్వేషాలు ఈ 5 మంత్రులకి కలిగాయి అన్నమాట. సరే ఎలాగైనా సరే ఆ మంత్రిని ఈ మహారాజు గారిని విడగొట్టాలని చెప్పి 5 మంత్రులు నిశ్చయించుకున్నారన్నమాట. సరే ఏ విధంగా ఈ మంత్రి గారిని మరి అదే విధంగా ఈ మహారాజు గారిని విడగొట్టాలి అని చెప్పి బాగా ఆలోచించారు. అప్పుడు ఏం చేశారంటే అక్కడ ద్వారపాలకులు అంటే మన గేట్ కీపర్స్ లాగా అన్నమాట. ఈ ద్వారపాలకులకి ఏం చెప్తారంటే ఈ మంత్రి గారు ఎప్పుడు వచ్చినా సరే మహారాజు గారు చాలా బిజీగా ఉన్నారని చెప్పండి అని చెప్తూ అంటారు అన్నమాట. సరే ఈ మంత్రి గారు వచ్చినప్పుడు ప్రతి సమయంలో కూడా వచ్చినప్పటికీ ఆ మంత్రి గారికి మా రాజు గారు చాలా బిజీగా ఉన్నారు, మీరు తర్వాత రండి అని చెప్పేసి ఆ మంత్రి గారిని పంపిస్తూ ఉంటారు. అలా కాలక్రమేణా వచ్చినప్పటికీ ఆ మంత్రి గారు మహారాజు గారి గురించి దూరం అయిపోతారు. ఒకరోజు మహారాజు గారు అడుగుతారు అన్నమాట, ఏంటి ఇన్ని రోజులైనా సరే కూడా ఆ మంత్రి గారు నేను చూసి చాలా రోజులైంది, ఆ మంత్రి గారు ఎందుకు రావట్లేదు అంటే ఈ మిగతా 5 మంత్రులు ఏం చెప్తారంటే ఆ మంత్రి గారు చాలా విషయాల్లో నిష్ణాతులు అయిపోయి ఉన్నారు, చాలా గర్వం కూడా చాలా పెరిగిపోయింది, ఆయన ఇంట్లో పనులు ఆయనకి ఎక్కువైపోయి ఆయన మీ దర్శనానికి రారంటానికి మీద ఏదైనా సరే మాతోనే మాట్లాడమని చెప్పారు అని చెప్పేసి ఉన్నది లేనిది చెప్తారన్నమాట. సరే అని చెప్పేసి రాజుగారు కూడా సరే ఆ మంత్రి గారు కలవటం కుదరలేదు కాబట్టి కొన్ని రోజుల తర్వాత ఈ 5 మంత్రులు ఉన్నారు కదా, ఈ 5 మంత్రులతోనే రాను వచ్చినప్పటికీ ఆయన చాలా దగ్గరగా జరిగిపోయారన్నమాట. ఇంకా ఆ మంత్రి గారిని మర్చిపోయారు. ఒకరోజు ఆ మంత్రి గారికి ఒకరోజు ఏం చెప్తారంటే ఆ మంత్రి గారి గురించి ఏం చెప్తారు, ఆ మంత్రి గారు మరణించారని చెప్తారు. అసలు ఆ మంత్రి గారు లేరు, ఇంకా ఎక్కువ సార్లు అడుగుతుంటే ఆ మంత్రి గారు మరణించారని చెప్తారు. అప్పుడు రాజుగారు అనుకుంటారు అయ్యో మరణించారా అని చెప్పి బాధపడతారు. ఒకరోజు రాజుగారు ఆ మంత్రి గారి నివాసం వైపే పల్లకి మీద వస్తూ ఉంటారు. అప్పుడు ఈ మంత్రి గారికి అర్థమవుతుంది ఏంటంటే ఈ యొక్క 5 మంత్రులు నన్ను రాజుగారిని కలవనివ్వట్లేదు, ఎలాగైనా సరే నేను రాజుగారి దృష్టిలో పడితే అప్పటి నుంచి నన్ను రాజుగారు బాగా చూసుకుంటారు అనుకుంటారు అన్నమాట. సరే అని చెప్పేసి ఈ యొక్క మంత్రి గారు ఏం చేస్తారంటే
ఆ రాజుగారి పల్లకి ఎప్పుడైతే వస్తుందో ఆ పల్లకి వచ్చినటువంటి సమయంలో ఒక చెట్టు మీద ఎక్కి కూర్చొని, ఎందుకంటే రాజుగారు వచ్చినప్పుడు మంది మరపలం అంతా ఉంటుంది కదా, చుట్టూరు కనపడడం కష్టం కాబట్టి ఒక చెట్టు మీద ఎక్కి కూర్చుంటాను. ఆ కూర్చున్నటువంటి సమయంలో ఆ చెట్టు మీద నుంచి రాజుగారు ముందుకు దూకితే రాజుగారు నన్ను చూస్తారు అని చెప్పి అనుకుంటారన్నమాట. సరే అని చెప్పేసి అటువైపు రాజుగారి పల్లకి మీద వస్తూ ఉంటారు. పల్లకి మీద వస్తున్నప్పుడు ఆయన ఒక్కసారిగా పైన చెట్టు మీద నుంచి ఎగిరి రాజుగారు ముందు పల్లకి ముందు దూకుతారు. దూకాలనే ఒక్కసారిగా లేదు, ఇక్కడ లోపల ఉన్నటువంటి మహారాజు గారు చుట్టూ ఉన్నటువంటి మంత్రులు ఆ యొక్క మంత్రి మీద వీపులు చల్లి మంత్రి గారు మరణించి భూతం అయిపోయారు, పారిపోండి అని చెప్పేసి భయపడతారు. అప్పుడు రాజుగారు కూడా నిజంగా మంత్రి గారు చనిపోయాయి, భూతం అయిపోయారని చెప్పి పారిపోతారు అక్కడి నుంచి. సరే ఇలా కూడా కావట్లేదు, ఇక మన మంత్రి గారికి మనస్సు విరిగిపోతుంది అన్నమాట. సరే ఎలాగైనా సరే ఈ రాజుగారిని ఎలాగ కలవలేకపోతున్నారు, ఈ మంత్రులు ఏమో నన్ను రాజుగారిని కలవనివ్వట్లేదు అని చెప్పేసి అరణ్యంలోకి వెళ్ళిపోతారు. అంటే అడవిలోకి వెళ్ళిపోయి తపస్సు అలా చేసుకుందాం అనుకుంటారు అన్నమాట. సరే తపస్సు చేసుకుంటూ అక్కడ కూర్చుంటారు. అప్పుడు రాజుగారు అదే సమయానికి అక్కడ అరణ్యానికి వస్తారన్నమాట. అరణ్యానికి వచ్చి అక్కడ ఉండేటువంటి మృగాలని వేటాడాలని చెప్పి వస్తారు. ఆ వేటాడేటువంటి సమయంలో దూరంగా ఈ యొక్క మంత్రి గారు ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకోవడం చూస్తారన్నమాట. ఆ తపస్సు చేసుకోవడం చూసి రాజుగారు భయభ్రాంతులు అయిపోతారు. అమ్మో, ఈ యొక్క మంత్రి మరణించిన తర్వాత కూడా నన్ను ఇక వదలట్లేదు అని చెప్పేసి రాజుగారు భయభ్రాంతులు అయిపోయి అక్కడి నుంచి పారిపోతారు. నేను చెప్పినటువంటి ఈ కథ మొత్తం ఒక మనిషి సామాజిక మనస్సు గురించి చెప్పానన్నమాట. మనకు పంచేంద్రియాలు ఉంటాయి. మనకు పంచేంద్రియాలు కళ్ళు, ముక్కు, నోరు, చర్మం, అదేవిధంగా వచ్చినప్పటికీ ఇటువంటి పంచేంద్రియాలు అనేటువంటివి ఆత్మ అనేటువంటిది 6వ మంత్రి, మరియు బుద్ధి అనేటువంటిది 6వ మంత్రి అనుకుంటే, ఈ బుద్ధి అనేటువంటిది మనస్సుకి ఏం చెప్తూ ఉంటుంది అంటే తప్పుడు పనులు చేయొద్దు, మంచి మార్గంలో నివసించండి, మంచి పనులు చెయ్యండి అనేటువంటి విషయాలు చెప్తూ ఉంటుంది అన్నమాట. ఆ చెప్పించేటువంటి వాడు సాక్షాత్ భగత్ స్వరూపుడు. కానీ ఈ పంచేంద్రియాలు ఏవైతే సుఖాలు కోరుకుంటూ ఉంటాయి, సుఖం అనేది ఎప్పటికీ నశించదు. ఈ రోజు మీరు కారులో వచ్చినట్లయితే, రేపు విమానాల్లో వచ్చినట్లయితే, తదుపరి రాకెట్లో వచ్చినా సరే సుఖం పెంచుకుంటూ పోతూనే ఉంటుంది అన్నమాట. అది జరిగేటువంటి సుఖాన్ని మీరు ఎప్పటికైనా సరే పాత సుఖం అంటే కష్టపడినటువంటి సమయాన్ని మీకు కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ పంచేంద్రియాలు అనేటువంటిది మనస్సుకి లగ్నం కానివ్వకుండా ఆపుతూ ఉంటాయి. ఎలాగైతే 5 మంత్రులు ఎలాగైతే బుద్ధిని మనస్సుతో లయం కానివ్వకుండా ఆపాయో, అదే విధంగా వచ్చినప్పటికీ ఇక్కడ 5 మంత్రులు కూడా ఎవరంటే ఈ పంచేంద్రియాలే అవుతాయి. మరి ఈ రాజుగారు ఎవరు అంటే మన బుద్ధి. ఈ బుద్ధితో తీసుకునేటువంటి నిర్ణయాలు మరి పంచేంద్రియాలు పనిచేయాలి. మనం బుద్ధితో అంటే మనం జ్ఞానంతో తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా మన శరీరం పనిచేయాలి. అంతేగాని మన శరీరంతో తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా మన బుద్ధి పనిచేయకూడదు. కానీ మన జీవితంలో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే, మన జీవితం మనల్ని ఎలాగ ఆడిస్తుంటుంది అంటే, మన జీవితం మనల్ని ఈ 5 మంత్రుల ద్వారా అంటే పంచేంద్రియాలని మన శరీరాన్ని అంటే రాజు అయినటువంటి బుద్ధిని ఆడిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఇష్టం లేనటువంటి విషయాలు కూడా చేస్తుంది, చూడకూడనటువంటి పదార్థాలను చూపిస్తుంది, చేయకూడనటువంటి విషయాలు చేయిస్తుంది, తినకూడనటువంటి భోజనాన్ని తినిస్తుంది, నిద్రపోకూడనటువంటి స్థితిలో నిద్రపోలిస్తుంది, మరియు మాట్లాడకూడనటువంటి విషయాలన్నీ మాట్లాడిస్తూ వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే వీటన్నిటికీ గల కారణం ఏంటి? ఈ పంచేంద్రియాలు చెప్పిన విధంగానే మనిషి ఆడుతూ ఉన్నాడు. పూల బొమ్మలాటలాగా పైకి కిందకి నృత్యం చేస్తూ ఉన్నాడు. స్వయం వారు మనకు సాక్షాత్తు మన ఈశ్వర స్వరూపం. మన స్వయం వారు ముందుకు వెళ్ళినప్పుడు ఎటువంటి కోరికలు కోరుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. మనకు పూర్వంలో ఒక వృత్తాంతం ఉంది. రాము వశిష్ఠ సంవాదంలో వశిష్ఠుడు రాముడికి ఒక విషయం చెప్తాడు. పూర్వం హిమాలయాల్లో కర్కసి అనేటువంటి ఒక రాక్షసి ఉండేది. ఆ కర్కసి అనేటువంటి రాక్షసి 6 సంవత్సరాల తర్వాత నిద్రలేస్తుంది. నిద్రలేచిన తర్వాత ఆ కర్కసి అనేటువంటి రాక్షసికి చాలా ఆకలిస్తూ ఉంటుంది అన్నమాట.
ఆ హిమాలయాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క జీవ కోటి ప్రాణాలు ఏవైతే ఉన్నాయో అంటే మనుషుల్ని అదే విధంగా మృగాలని అన్నిటినీ తినేస్తూ ఉంటుంది అన్నమాట. తినేసిన తర్వాత దానికి ఇంకా ఆకలేస్తూ ఉంటుంది. సరే ఇంత ఆకలేస్తుంటుంది కదా, మరి ఈ ఆకలిని ఎలా తగ్గించుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తుంది ఆ కర్కశి అనేటువంటి రాక్షసి. అప్పుడు ఆ కర్కశి అనేటువంటి రాక్షసికి ఒక ఆలోచన వస్తుంది అన్నమాట. ఏంటి అంటే బ్రహ్మ అన్నిటికీ సృష్టికారకుడు బ్రహ్మ. ఆ బ్రహ్మ గురించి మనం తపస్సు చేసి ఆ యొక్క బ్రహ్మని ఒక కోరిక కోరదాం అని చెప్పి అనుకుంటుంది అన్నమాట. సరే అని చెప్పేసి ఆ బ్రహ్మ గురించి తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు బ్రహ్మ పుత్రిక ఏంటి నీ యొక్క మనోవాంఛల్యం ఏంటి అంటే నీ మనోవాంఛ ఏంటి, నీ మనసులో ఏం కోరుకుంటున్నావు అని అడుగుతాడు అన్నమాట బ్రహ్మ. అప్పుడు కర్కశి ఏం చెప్తుందంటే స్వామి నాకు ఎంత తిన్నా సరే ఈ ఆకలి ఇంకా వేస్తూనే ఉంది, మరి ఈ ఆకలిని నేను ఎలా తగ్గించుకోగలుగుతాను, కాబట్టి నాకు 2 వరాలు ఇవ్వండి. ఆ 2 వరాలు ఎటువంటి వరాలు అంటే ముఖ్యంగా ఒక వరం వచ్చినప్పటికీ నాకు సూక్ష్మ దేహాన్ని ఇవ్వండి. సూక్ష్మ దేహం అంటే చాలా చిన్న శరీరాన్ని, అంటే ఎంత చిన్న శరీరం అంటే మనిషికి కంటికి కూడా కనపడనటువంటి శరీరాన్ని ఇవ్వండి. అదే విధంగా 2వ కోరిక ఏంటి అంటే నేను ప్రతి మనిషి శరీరంలోకి ప్రవేశించి తన యొక్క శరీరంలో ఉండేటువంటి రక్తాన్ని మాంసాన్ని తినేటువంటి ఒక వరాన్ని ఇమ్మని అడుగుతున్నమాట. సరే అని చెప్పేసి బ్రహ్మ ఏమంటాడంటే తదాస్తు అంటాడు. తదాస్తు కాకపోతే నీకు ఒక కండిషన్స్ అప్లై అన్నమాట. అంటే నువ్వు చేసేటువంటి ఈ యొక్క కోరికలో కూడా వచ్చినప్పటికీ నీ యొక్క ఇచ్చినటువంటి వరాల్లో కూడా వచ్చినప్పటికీ ఒక ముఖ్యమైనటువంటి నిబంధన ఏంటి అంటే ఎవరైతే ఆత్మ పరిజ్ఞత కలిగి ఉంటారో అంటే వారు చేసేటువంటి పని మీద వారికి ఫలితం మీద ఆశ ఉండదో వారికి నువ్వు ఎటువంటి శిక్ష వేయకూడదు అంటాడు అనమాట. అంటే నువ్వు చేసినటువంటి పనికి ఫలితాన్ని ఆశించినప్పుడు నిన్ను ఎటువంటి విషయాలు కానీ నేను బాధించవు జీవితంలో. అది ముఖ్యం. దైవ సందేశం అదే ఏంటంటే నువ్వు చేసినటువంటి పనిలో నిమిత్త మాత్రుడమే ఉండాలి, అంతేగాని నేనే చేశాను కదా అని చెప్పి అహంకారాన్ని పొందకూడదు. తర్వాత కర్కశి ఏం చేస్తుందంటే సరే అని చెప్పేసి ప్రతి ఒక్క శరీరంలోనూ ప్రవేశిస్తుంది. ప్రతి ఒక్క శరీరంలో ప్రవేశించిన తర్వాత ఆ యొక్క శరీరంలో నివసిస్తూ వారి యొక్క రక్త మాంసాలని పీల్చి పిప్పి చేస్తూ అదే విధంగా స్వయంలో ఏం చెప్తారు మధ్య బ్రహ్మదేవుడు ఏం చెప్తారంటే నువ్వు ఎవరి శరీరంలోకి అయితే ప్రవేశిస్తావో వారు ఫలకాంక్ష అయిపోయి ఉండకూడదు, అంటే చేసినటువంటి పనికి ఫలాన్ని గురించి ఎక్కువగా ఆశించేటువంటి వారు కాకూడదు అంటారు. కాబట్టి అది ఎవరి శరీరంలో ప్రవేశిస్తూ ఉంటుంది అంటే నీచులు దుర్మార్గులు అనేటువంటి వారి యొక్క శరీరంలో ప్రవేశిస్తూ ఉంటుంది. అలా ప్రవేశించి వారు చూడగలటువంటి దృశ్యాలు చూస్తూ వారు నివసించగలటువంటి ప్రదేశాల్లో నివసిస్తూ తినగలటువంటి పదార్థాలు తింటూ వెళ్ళగలటువంటి ప్రదేశాలకి వెళుతూ అదే విధంగా వచ్చినప్పటికీ ఎక్కడైతే ఎక్కువగా శౌచంగా లేనటువంటి ప్రదేశాల్లో నివసిస్తూ అలా తన యొక్క జీవితం నడుస్తూ ఉంటుంది. మరియు అదే విధంగా వచ్చినప్పటికీ కర్కశి యొక్క కోరిక వ్యతిరేకం అవుతుంది అన్నమాట. కర్కశి కోరుకున్నటువంటి వరం కోరుకుంది కానీ తన శరీరమే సూక్ష్మ శరీరం. ఇంత శరీరంలో ఇంకా నాలుక ఎంత ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత అది అనుకుంటుంది అన్నమాట, అయ్యో నా యొక్క మందబుద్ధి ఎటువంటి మందబుద్ధి నాకు కలిగింది, నాకు సాక్షాత్తు బ్రహ్మదేవుడే నా ముందు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నేను సూక్ష్మ శరీరాన్ని కోరుకున్నాను, ఇప్పుడు కనీసం ఆ యొక్క రక్తాన్ని కూడా నేను ఆస్వాదించలేనటువంటి ఒక చిన్న నాలిక నాకు ఇచ్చాడు భగవంతుడు. ఎందుకంటే శరీరం చిన్నదైనప్పుడు ఆ యొక్క నాలిక కూడా చిన్నదైపోయింది. కాబట్టి అది మళ్ళీ తిరిగి ఏం చేస్తుందంటే కర్కశి బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేయడం మొదలు పెడుతుంది అన్నమాట. ఎందుకని ఆ యొక్క కర్కశి అనుకుంటుంది పూర్వం నేను హిమాలయ పర్వతం మీద నివసించేటువంటి సమయంలోనే నా యొక్క అవస్థ బాగుంది, ఎందుకంటే నేను తినేటువంటి పశుపక్షాదులు కానీ మనుషుల్ని కానీ నేను వారి యొక్క రక్త మాంసాలని ఆస్వాదించేదాన్ని. కానీ నేను ఇప్పుడు ఈ యొక్క దుర్మార్గులు దుష్టులైనటువంటి వారి యొక్క శరీరాల్లో నివసిస్తూ చూడకూడనటువంటివన్నీ చూస్తూ తినకూడనటువంటి తింటూ కనీసం ఆ యొక్క తినేటువంటి పదార్థాన్ని కూడా ఆస్వాదించలేనటువంటి పరిస్థితిలోకి నా యొక్క జన్మ వెళ్ళిందని చెప్పి